యూజువల్లీ చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ పాలసీస్లో నామినీస్ అనేవి ఎవరినో ఒకరిని, ఇప్పుడు లెటెస్ట్ సే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన వాళ్ళ వైఫ్ని కానీ మదర్ని కానీ ఫాదర్ని కానీ నామినీ పెడుతూ ఉంటారు. ఇలాంటి నామినీస్కి ఆఫ్టర్ ఎవరైతే ఇన్సూరెన్స్ హోల్డర్ ఉంటారో వాళ్ళు పోయిన తర్వాత కంప్లీట్ రైట్స్ ఉంటాయా అని అంటే కాదు. రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, హైకోర్టు జడ్జ్మెంట్, ఒకానొక కేసులో 20 డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు. అన్నిట్లలో ఆవిడే నామినీగా ఉన్నారు. అయితే ఆవిడ చనిపోయిన తర్వాత నేనే నామినీని కాబట్టి ఆ డబ్బంతా నాకే రావాలి అని క్లెయిమ్ చేశారు. అప్పుడు వచ్చారు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అండ్ మైనర్ చైల్డ్ పిక్చర్లోకి వచ్చారు. ఆయన సక్సెషన్ యాక్ట్ కింద ఆ డబ్బంతా మాకు రావాలి అని ఆయన ఛాలెంజ్ చేశారు. హైకోర్టు ఏమనింది అని అంటే, ఆల్దో ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీస్ ఉన్నా మీరు జస్ట్ రిసీవర్ మాత్రమే. ఇన్సూరెన్స్ యాక్ట్ కానీ హిందూ సక్సెషన్ యాక్ట్ని ఓవర్ రైడ్ చేయలేదు ఇది. సో నామినీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే యాక్ట్ యాజ్ ఓన్లీ రిసీవర్స్. అప్పటికి డబ్బు తీసుకోవడానికి కానీ వాళ్ళకి కంప్లీట్ అమౌంట్ చెందుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే హిందూ సక్సెషన్ యాక్టే ఓవర్ రైడ్ చేస్తుంది ఇన్సూరెన్స్ పాలసీస్ యాక్ట్ కన్నా. సో డెఫినెట్లీ ఆ డబ్బంతా ఆ మైనర్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో తనకి చెందుతుంది. తన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసి తను మేజర్గా అయిన తర్వాత తన ఖర్చులకు వాడుకునేటట్టు అని జడ్జ్మెంట్ పాస్ చేసింది. సో ఎవరైతే ఇప్పుడు నువ్వు నామినీస్గా ఉన్నారో వాళ్ళు పూర్తి హక్కులు మాకే ఉంటాయి అని అనుకోవడానికి లేదు. డెఫినెట్గా అప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో థింక్ ట్వైస్.